నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్‌లో ఒక భారతీయుడు పాస్‌పోర్ట్ ఇంకా ఇతర డాక్యుమెంట్స్ పోగొట్టుకొని ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీని ఆశ్రయిస్తే మన ఇండియన్ ఎంబసీ అతన్ని సురక్షితంగా భారతదేశానికైతే చేర్చడం జరిగింది. సోషల్ మీడియాలో గల్ఫ్ కంట్రీల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీలు మన భారతీయులు ఏదన్నా సమస్య అని వెళ్తే పట్టించుకోరనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంది. ఇతర గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ విషయం నాకైతే తెలీదు గానీ ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మన భారతీయులు ఏదన్నా సమస్య అని వెళ్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం అయితే చేస్తుంది. దీనికి ఉదాహరణ ఈ కేసే. అసలుకు మన ఇండియన్ ఎంబసీ అతనికి ఎలా సాయం చేసింది, ఇంకా మన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే ఖత్తర్‌లో ఇండియన్ ఎంబసీకి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనకు సాయం జరుగుతుందో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అతని కేసు గురించి తెలుసుకుంటే, ఇండియా యూపీకి చెందిన శంభూ ఖాన్ అనే వ్యక్తి ఖత్తర్‌లో తన పాస్‌పోర్ట్ పోగొట్టుకుని ఇతర డాక్యుమెంట్లు పోగొట్టుకుని ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ మన ఇండియన్ ఎంబసీని అయితే ఆశ్రయించాడు. ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా మన ఇండియన్ ఎంబసీ అతనికి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అలాట్ చేసి అతన్ని సురక్షితంగా ఇండియాకైతే చేర్చడం జరిగింది. అంతేకాదు మన ఇండియన్ ఎంబసీ అతనికి చిన్న ఆర్థిక సాయం చేసింది. ఇంకా ప్లస్ అతనికి ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చి ఇండియాకైతే చేర్చడం జరిగింది. అతను ఇండియాకి చేరిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి మన ఇండియన్ ఎంబసీ ఎలా అతనికి సాయం చేసి సురక్షితంగా ఇండియాకు పంపించిందో చెప్తూ అతను ఆనందపడడం అయితే జరిగింది. ఇంకా అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని బట్టే తెలుస్తుంది మన ఇండియన్ ఎంబసీ భారతీయులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, ఇంకా ఏదైనా సమస్యని వెళ్తే ఎలా సాయం చేస్తుందో. ఇంకా ఖత్తర్‌లో చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలోంచి పారిపోయి వేరే చోటుండి ఇండియాకు వెళ్ళిపోదాము, ఎలా వెళ్లాలో తెలియక సోషల్ మీడియాలో ఎవరు కనపడితే వాళ్లకు కామెంట్లు చేస్తూ అన్న మాకు హెల్ప్ చేయండి, మేము ఇండియాకి వెళ్ళిపోతామని కొంతమంది, ఇంకా కొంతమంది అయితే మేము ఈ ఇంట్లో చేయలేకున్నాము, చాలా ఇబ్బందులు ఉంది, జీతాలు ఇవ్వడం లేదు, తిడుతున్నారు, మేము ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాం, మాకు ఏదైనా సాయం చేయండి అని అయితే అడుగుతుంటారు. ఫ్రెండ్స్, మీరు ఎవరిని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేసి లేకుంటే మెసేజ్లు చేసి బంగపోవాల్సిన పని లేదు. ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీకి మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో లేబర్ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో మీరు వెళ్ళి మీ సమస్యను కనుక చెప్తే ఖచ్చితంగా మన ఇండియన్ ఎంబసీ సాయం చేసి మిమ్మల్ని సురక్షితంగా ఇండియాకి అయితే చేరుస్తుంది. టికెట్ పెట్టుకునే వాళ్లకు టికెట్ పెట్టి మరి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళని ఇండియాకి అయితే చేరుస్తుంది. సోషల్ మీడియాలో చాలా మంది చెప్తుంటారు ఇండియన్ ఎంబసీ పట్టించుకోదని. అలా ఏం లేదు. కొంతమందిని పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే వాళ్ళ మీద ఏదన్నా లీగల్ కేసులు ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కపోవడం, లేదంటే ఏదైనా గొడవలో ఇరుక్కపోవడం, లేదంటే ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు రిటర్న్ చేయకపోవడం, ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళకి కొంచెం సమయం పడుతుంది. అలాంటి సమయంలో మన ఇండియన్ ఎంబసీ సాయం చేయలేదు. ఎందుకంటే ఇక్కడున్న కోర్టులు తీర్పు ఇవ్వాలి. దాని తర్వాత అతను ఇక్కడి నుంచి ఎగ్జిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సోషల్ మీడియాలో చెప్పే మాటలైతే నమ్మొద్దు. ఇండియన్ ఎంబసీలు పనిచేయవు, ఇండియన్ ఎంబసీలు మంచివి కాదని. ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ 100% చాలా బాగా పనిచేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళే 5 మంది ఇప్పటి వరకు ఇండియాకైతే సురక్షితంగా చేయడం జరిగింది. ఈ 5 మంది కూడా ఆడవాళ్లే. వేరే వాళ్ళను సోషల్ మీడియాలో అడిగి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏదన్నా సమస్య ఉండి మీరు ఇండియాకు వెళ్ళాలనుకుంటే, మీ స్పాన్సర్ మిమ్మల్ని పంపించుకుంటే మీరు డైరెక్ట్ గా ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీకి చేరుకోండి. మన ఇండియన్ ఎంబసీ మిమ్మల్ని సురక్షితంగా ఇండియాకి అయితే చేరుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా ఖత్తర్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.